నిత్యంచ హనుమత్స్మరణాత్ భవేత్. పూజ్యులు ఆచార్య శ్రీ శేషాచార్య గారికి, పరివారానికి, సభకు, కార్యక్రమానికి చేసిన పెద్దలకు, తల్లులకు నమస్కృతులు, చిరంజీవులకు ఆశీస్సులు. ఏదో రెండు మాటలు చెప్పమన్నారు కాబట్టి ఒక్క శ్లోకం చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఉన్నటువంటి సమయంలో. పరాశర మహర్షి ఆంజనేయ స్వామిని గురించి ఒక మాట చెప్పారు. ఆంజనేయ పూజిత చేత్ పూజిత సర్వదేవతా ప్రతి గ్రామ నివాసశ్చ భూయాద్ రక్షో నివారణే. ఇది పరాశర మహర్షి చెప్పిన శ్లోకం. ఆంజనేయ పూజిత చేత్, ఆంజనేయ స్వామి ఒక్కడిని పూజ చేస్తే పూజిత సర్వదేవత, సమస్త దేవతల్ని పూజించినట్లే అని. ఏదో అంటూ ఉంటారండి, ప్రతి దేవతకి ఇలాగే చెప్తారు. సాధారణంగా ఆయన పూజ చేస్తే అందరిని పూజించినట్లే అని అనుకుంటారు. కానీ ఇది సత్యం అండి. ఆంజనేయ పూజిత సర్వదేవత అనేది యథార్థం. ఎలా యథార్థమో నేను మీకు తెలియజేస్తాను. 24వ మహాయుగంలో త్రేతాయుగంలో రావణుడు అతని పరివారమైనటువంటి రాక్షస గణము విజృంభించి లోకాలను క్షోభ పెడుతూ ఉన్నది. అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అయింది. ఈ రాక్షస బాధ నుంచి మనల్ని తప్పించేదెవడు, ఈ రాక్షస బాధ నుంచి మనకి రక్షకుడు ఎవరు అని చెప్పి దేవతలు, మునులు అందరూ కూడా దేవేంద్రుడిని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు సృష్టికర్తవి, ఈ రాక్షస బాధను మేము భరించలేకపోతున్నాం. వీళ్ళు అంతమయ్యే మార్గం ఎట్లాగూ, రాక్షసాంతకుడు ఎవడు, ఎప్పుడు వస్తాడు అని చెప్పి అడిగారు. అడిగేటప్పటికి బ్రహ్మదేవుడు చెప్పాడు, నేను కాదు, లయకారుడు ఉన్నాడు శివుడు, ఆ శివుడి దగ్గరికి వెళదాం, ఆయన లయ చెయ్యాలి, ఎలా జరుగుతుందో ఆయన్ని అడుగుదామని చెప్పి అందరూ కూడా పరమశివుడి దగ్గరికి వచ్చారు. పరమశివుడి దగ్గరికి వస్తే పరమశివుడు కూడా ఈ రాక్షసాంతకుణ్ణి గురించి నేను కాదు చెప్పవలసినది, శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళదాం అందరం పదండి అని చెప్పి బదరికావనానికి వెళ్ళారు. అక్కడ నరనారాయణుడు తపస్సు చేస్తూ ఉన్నారు. శ్రీమన్నారాయణుడు అడిగాడు వీళ్ళందరినీ, ఓ దేవతలారా, ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇంతమంది అని అడిగేటప్పటికి వాళ్ళు చెప్పారు, అయ్యా, రాక్షస బాధని భరించలేకపోతున్నాము, కాబట్టి ఈ రాక్షసాంతకుడు మాకు కావాలి, ఎలా వస్తాడు, మిమ్మల్ని అడగటానికి వచ్చాము అనేటప్పటికి శ్రీమన్నారాయణమూర్తి ఆ వచ్చినటువంటి దేవతలందరి యొక్క తేజస్సుని ఆకర్షించాడు. ఆకర్షించి ఆ తేజస్సుకి తన తేజస్సును కూడా మిళితం చేసి, పరమశివ, ఈ మహా తేజస్సును నీవు స్వీకరించవలసింది అని చెప్పి ఆ మహా తేజస్సుని పరమశివుడికి ఇచ్చాడు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, తేజస్సు ఏమిటి, ఆకర్షించటం ఏమిటి, ఇదంతా ఇంకోళ్ళకి ఇవ్వటం ఏమిటి అని. మన పురాణాల్లో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా మనకి నమ్మశక్యంగా ఉండవండి. మనకంటే ఈ తరానికి, పూర్వతరాలు పూర్తిగా విశ్వసించాయి, వాళ్ళు జ్ఞానంతో అంగీకరించారు. మనది జ్ఞానమో అజ్ఞానమో తెలియని దశ కాబట్టి మనం అంగీకరించలేకపోతున్నాం. కానీ ఇవన్నీ కూడా సత్యములు అని చెప్పి ఇప్పుడిప్పుడు నిరూపితం అవుతున్నాయండి. విదేశాల వాళ్ళు నిరూపిస్తున్నారు మన పురాణాంశాలన్నీ కూడా యథార్థము అని. రష్యాలో కిర్లియన్ అని చెప్పి ఒక ఆయన
ఒక గొప్ప ఫోటోగ్రఫీని కనిపెట్టాడు. దాన్ని అతని పేరుతోనే కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటారు. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీ యొక్క విశిష్టత ఏమిటంటే అది మనిషిలో ఉండేటటువంటి తేజస్సుని అది చూపిస్తుందండి, ఫోటో తీస్తుంది, సూక్ష్మ శరీరాన్ని ఫోటో తీస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు మనకి ఎక్స్రే చూస్తున్నాం కదా, చర్మము ఇవి కాకుండా దీనికి అతీతంగా లోపల ఉన్న ఎముకల్ని ఫోటో తీయటంలో అది ఆ ఫోటోగ్రఫీ యొక్క శక్తి. అది ఇప్పుడు మనం దేవతల చుట్టూతా ఆరా చూస్తూ ఉంటాం, పెద్ద కాంతి వలయం చంద్రబింబంలాగా ఉంటుంది చూసారా, అదేదో అలంకారానికి పెట్టారనో అతిశయోక్తికి పెట్టారనో అనుకుంటాం. రష్యా వాళ్ళు చెప్పారు, ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీ కనిపెట్టిన ఆయన చెప్పాడు అది యథార్థము. భారతీయులు చెప్పేటటువంటి ఆ దేవతల యొక్క ఆరా తేజస్సు ఉన్నదే అది యథార్థము. భగవంతునికే కాదు, ఆ దేవాత్ములకే కాదు, మహాత్ములకు కూడా అలాంటి ఆరా ఉంటుంది. తేజస్సు బ్రహ్మచర్య నిష్ట కలిగి తపస్సు ఉండి దైవ ఆరాధనతో పునీతమయ్యేటటువంటి వాళ్ళకు కూడా ఆ తేజస్సు ఏర్పడుతుంది, ఆ ఆరా ఏర్పడుతుంది, మనకు కనపడదు. ఆ ఫోటోగ్రఫీలో అవి గుర్తించారు వాళ్ళు. కలకత్తాలో ఒక యోగి దగ్గర ఆ ఫోటో తీస్తే ఆ లెన్స్ అదిరిపోయి అంటే అంత తేజస్సు ఉన్నది ఆయన, అంత బ్రహ్మచర్య నిష్ఠ గరిష్ఠుడు అన్నమాట. తేజస్సు అంటే రంగు కాదు, ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఫోటో తీస్తే ఏమీ రాదు. వాడు నిద్ర లేచింది మొదలు అన్ని అబద్ధాలు, ఏ ఒక్క మంచి పని లేదు, అన్ని దుర్మార్గాలుగా వ్యవహరిస్తాడు, వాడి దగ్గర తేజస్సు ఉండదు. కాబట్టి అటువంటి తేజస్సు అనేది తేజస్సే కాదండి, సూక్ష్మ శరీరాన్ని ఒక చోట ఫోటో తీశారు ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీతో. ఫోటో తీస్తే ఒక పెద్ద చెట్టు పడింది. అరే అక్కడ చెట్టు ఏమి లేదే, ఈ చెట్టు వచ్చేయింది ఏమిటి అని చెప్పి చుట్టూతో వాళ్ళని అడిగారు. అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యా 2 నెలల క్రితం మీకు చాలా పెద్ద చెట్టు ఉండేదండి, ఇక్కడ బిల్డింగ్ కడదామని చెప్పి చెట్టును కొట్టేశారు, తీసేశారు. అంటే దాన్ని అది తీసేసినా కూడా ఆ చెట్టు ఫోటోగ్రఫీలో వచ్చింది. అట్లా వీళ్ళు పరిశీలించారు ఎంతకాలం వస్తుందని. 6 నెలలు అలా వస్తూనే ఉన్నదండి. 6 నెలల తర్వాత అదృశ్యమైంది. ఇక్కడ మన వాస్తుశాస్త్రం చెప్పినది ఎంత సత్యమో మనం గ్రహించాలి. వాస్తుశాస్త్రం ఏం చెప్పిందంటే ఏవైనా మహావృక్షాలని కొట్టినప్పుడు మీకు కూడా అవసరమైంది. మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అది ఆ చెట్టును కొట్టేసేస్తాం, మొత్తం తీసేసి ఇల్లు మొదలు పెట్టేసేస్తాం. ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుంటాం, అన్నీ చూపించామండి, బాగా కట్టామండి. కానీ ఏమిటోనండి, గృహప్రవేశం అయ్యాక ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము, శాంతిగా లేదు. ఎందుకంటే 6 నెలల దాకా ఆ వృక్షం యొక్క ప్రేత అక్కడే ఉంటుంది, మనకు కనపడదు. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీలో వచ్చింది. వృక్షశాస్త్రం మనకి వాస్తుశాస్త్రం చెప్పింది ఏమిటంటే మహావృక్షాలను కొట్టినప్పుడు 6 నెలల దాకా ఇల్లు కట్టద్దు అని. ఎందుకు చెప్పిందో మనకి తెలియదు. రష్యా వాళ్ళు తెలియజెప్పారు, 6 నెలల దాకా ఆ ప్రేత ఉంటుంది అక్కడ, ఆ వృక్షం ప్రేత. దాని మీద కడితే ఏమవుతుంది, అది శపిస్తుంది, మనం సుఖశాంతులుగా బతకలేం. దాన్ని మన వాళ్ళ మహర్షులు వాస్తుశాస్త్రంలో చెప్పారు. అన్ని శాస్త్రాల్లో చెప్పిన వాటిని మనం అట్టడుగు వేరు దాకా తీసేసామండి, ఇంకేమిటి కట్టేసేయండి అంటారు. అట్టడుగు వేరు కాదు. ఆ ఫోటోగ్రఫీతో ఒక అతన్ని ఫోటో తీశారు. అతనికి చాలా కాలం క్రితమే యాక్సిడెంట్ జరిగి చెయ్యి విరిగిపోయింది, చెయ్యలేదు, చెయ్య ఆ ఫోటోగ్రఫీలో చెయ్యబడ్డది. అదేమిటి అంటే స్థూల శరీరానికి సంబంధించిన చెయ్యపోయింది, కానీ సూక్ష్మ శరీరం బతుకున్నంత వరకు ఇక్కడే ఉంటుంది కదా. సూక్ష్మ శరీరానికి చెయ్యి ఎక్కడ పోయింది,
అందువల్ల ఆ సూక్ష్మ శరీరం చెయ్య మాత్రము ఆ కిర్లిన ఫోటోగ్రఫీలో వచ్చింది. ఇవన్నీ కూడా మన శాస్త్రాలు యథార్థాలు అని చెప్పి విదేశీయులు నిరూపిస్తున్నటువంటి సత్యాలు. కాబట్టి తేజస్సు ఆకర్షించటం ఇవన్నీ కట్టుకథలు కాదు. శ్రీమన్నారాయణుడు అలా సకల దేవతల యొక్క తేజస్సుని ఆకర్షించి ఆ తేజస్సుని పరమశివునికి ఇస్తే పరమశివుడు ఈ మహా తేజస్సుని వెంకటాద్రి మీద పార్వతితో విహరిస్తూ ఉన్న సందర్భంలో అక్కడ కాసేపు విహరించి ఒక చెట్టు కింద కూర్చున్నారు పార్వతీ పరమేశ్వరుడు విశ్రాంతికి. ఎదురుగా కోతుల జంట క్రీడిస్తూ ఉన్నది. సిగ్గుతో తల వంచుకున్నది పార్వతి. పరమేశ్వరుడు ఆమె యొక్క మనోభావాన్ని గ్రహించి పార్వతి, మనం కూడా మర్కట మిథునమై సంచరిద్దాం ఇక్కడ అని అన్నాడు. తిరుపతి యథార్థంగా అది వానర వీరులకు సంబంధించిన నిలయం అంటే అనాదిగా మనకి రామాయణంలో చూస్తే నీలుడు పిలిపిస్తాడు సీతాన్వేషణ కోసమని వానరులందరినీ పిలిపించిన సందర్భంలో శేషాద్రి నుంచి వచ్చినటువంటి వానరులు కూడా అని చెప్పి ఆ రామాయణంలో చెప్పబడ్డది. వెంకటాచలం నుంచి వానరులు వెళ్ళారు. అది వానర నిలయం. అది చాలా గొప్ప గొప్ప వానరులు వెళ్ళారు. అందువల్లనే కేసరి తన పరివారంతో అక్కడే ఉన్నాడు. అక్కడే ఆంజనేయ స్వామి పుట్టాడు. బాలాజీ క్షేత్రమే కాదు, అది బాలాంజీ క్షేత్రం, బాలాంజనేయ క్షేత్రం. అది యథార్థం చెప్పాలంటే తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు వెనకాల ఇప్పుడు మరి కరెంటు పెరిగిపోయి చాలా ఆ మర్కట జాతి నశించటం వల్ల కానీ ఒకప్పుడు తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరి లీలలు చెప్పేవాళ్ళండి. వెంకటేశ్వర స్వామి లీలల కంటే ఆంజనేయ స్వామి లీలలు చెప్పేవాళ్ళు. ఆ లడ్డు సంచిలో సర్దుకుందామని అక్కడ పెట్టారండి. ఇది తిరిగేటప్పుడు ఎవరి లీల? ఆయన ప్రసాదం, ఆయన లీల. ఆ ప్రసాదాన్ని కాజేయటం ఈ లీల. భర్త ఆరేసుకున్నానండి, అదేం చేస్తుందో అది కాస్త పిక్కిపోయింది వానరు. ఇట్లా వానరు లీలలే చెప్పుకునేవాళ్ళు వెనకటి వాళ్ళు తెలుపుతే ఇవే సంఘటనలు. అది వానర క్షేత్రం. అలా పార్వతీ పరమేశ్వరులు మర్కట రూపంగా క్రీడించే సమయంలో పరమేశ్వరుడు తన యందు నిక్షిప్తమై ఉన్నటువంటి సకల దేవతల తేజపుంజాన్ని, శ్రీమన్నారాయణుడు ఇచ్చినటువంటి ఆ తేజపుంజాన్ని పార్వతి గర్భంలో ప్రవేశపెట్టాడు. ఈ మహా తేజస్సుని పార్వతి కూడా భరించలేకపోయింది. భరించలేక అగ్నిదేవుని యందు ఉంచింది. తేజస్సు కాబట్టి ఆయన తేజస్సు కదా. అగ్ని కూడా ఈ మహా తేజస్సును భరించలేకపోయాడు. భరించలేక దాన్ని వాయువుకి అప్పచెప్పాడు. వాయువు దీన్ని ఫల రూపంలో అంజనాదేవికి ఆ వెంకటాద్రి మీదే అందించటం వల్ల ఆంజనేయ స్వామి పుట్టాడు. కాబట్టి దీని వెనకాల ఉన్న శక్తి ఎవరిది? సకల దేవతల శక్తి ఉందా? ఒప్పుకుంటారా? ఇది ఉత్తత్త మాట కాదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కూడా తన శక్తిని దానిలో ఉంచాడు. సకల దేవతల శక్తితో పాటు మొత్తం అది పరమశివుడికి ఇవ్వబడ్డది కాబట్టి పరమశివుని యొక్క పరిపూర్ణ శక్తి దానికి ఏకమైంది. అందువల్ల ఆయన ఈశ్వరాంశ సంభూతుడుగా చెప్పబడుతూ ఉన్నాడు ఆంజనేయ స్వామి. పార్వతీ నందనుడుగా చెప్పబడుతున్నాడు. పార్వతి నుంచి కూడా వచ్చాడు కదా. అగ్ని సంభవుడు కూడా ఆంజనేయ స్వామి. వాయుసుతుడు కూడా కేసరి నందనుడు. క్షేత్రజుడు అంటారు. కేసరికి క్షేత్రజుడు ఆయన. కేసరి యొక్క క్షేత్రం అంటే ఆయన భార్య ఆంజనేయ. ఆంజనేయకి పుట్టాడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. ఇన్ని రకాల పేర్లు ఆయనకు వచ్చాయి.
మొత్తానికి ఆయన స్వరూపం ఏమిటి? సకల దేవతల తేజపుంజం. కాబట్టి ఆంజనేయ పూజితశ్చే పూజితా సర్వదేవత. ఒక ఆంజనేయ స్వామిని పూజ చేస్తే సకల దేవతలని పూజించినట్లే, అనుమానం ఏం లేదుగా. ఇక రెండవ పాదం, శ్లోకంలో ఒక పాదం అయిపోయింది. రెండవ పాదం ఏమిటంటే ప్రతిగ్రామ నివాసశ్చ భూయాద్ రక్షో నివారణే. రాక్షస బాధ నుండి రక్షణ కోసమని ప్రతి గ్రామంలో ఆయనకి నివాసం ఏర్పడుతుంది అని చెప్పారు. నిజంగా ఆంజనేయ స్వామికి ఉన్నంత పూజ, ఉన్నన్ని దేవాలయాలు ఇంకా ఏ దేవతకి ఉండవు. ఆయన ఉండనిది ఆ ఊరు ఉండదు. రామాలయాలు ఉంటాయి అన్ని ఊళ్ళల్లో, కానీ రామాలయాలన్నింటిలో ఆంజనేయ స్వామి ఉండి తీరుతాడు కదా. మరి ఆంజనేయ స్వామి ఉన్న దేవాలయాలన్నింటిలో రాముడు ఉండాలని గ్యారంటీ ఉందా? ఇతర దేవతల యొక్క సన్నిధిలో కూడా ఆంజనేయుడు ఉంటాడు. అసలు వెంకటేశ్వర స్వామికి ఎదురుగానే ఉంటాడు బేడి ఆంజనేయ స్వామి. చూసారు కదా, అక్కడే టెంకాయలు కొడుతూ ఉంటారు, హారతి. అందువల్ల రామాలయాల్లో ఉంటాడు, ఇతర దేవతల ఆలయాల్లో ఉంటాడు, సొంతంగా ఆయన ఆలయాల్లోనే ఆయనకే ఆలయాలు ఉంటాయి. ఇట్లా ఆయనకున్నన్ని దేవాలయాలు ఎవరికి ఉండవు. సకల దేవాత్మకుడు కాబట్టి అలా సకల క్షేత్రాలు ఆయనవి. ఆయన దైవం శ్రీరాముడు, కానీ ఆయన రాముడి కంటే ఆయన బంటుకు ఆంజనేయ స్వామికి ఎక్కువ దేవాలయం. రాజు సుగ్రీవుడు అండి. ఆంజనేయ స్వామి మంత్రి తెలుసా? సుగ్రీవుడు మంత్రి. రాజుగారు ఎవరు? సుగ్రీవుడు. మంత్రి గారు ఆంజనేయ స్వామి. మంత్రి గారికి ఏమో ఊరూరా దేవాలయాలు, రాజుగారికి ఒక దేవాలయం. ఎంతో విచిత్రం అవుతుంది. గుణా పూజాస్థానం నచలింగం నచవయ. దేనిని బట్టి పూజ జరుగుతుంది అంటే గుణములను బట్టి. అలాంటి సద్గుణ గరిష్ఠుడు కాబట్టి ఆంజనేయుడు, అందువల్ల ఆయనకి లోకమంతా పూజ. సాక్షాత్తు ఆయన రాక్షస అంతకుడు అని చెప్పి ఎవరు చెప్పారు? మొట్టమొదట శ్రీమన్నారాయణుడే చెప్తూ ఆ శక్తిని ఇచ్చాడు కదా. రక్షో నివారణ కోసమని, రాక్షస బాధ నుంచి రక్షణ కోసమని ఆయనకి దేవాలయాలు ఊరూరా ఏర్పడతాయి. ఆయన రాక్షసాంతుడు కాబట్టి, అందుకే పుట్టాడు కాబట్టి మనం ఆయన్ని ప్రతిష్ఠించుకుంటే ఆ బాధ నుంచి మనం రక్షింపబడతాము. ఆయన రాక్షసాంతకుడు అవ్వటానికి మరో కారణం కూడా ఉన్నదండి. ప్రతి గ్రామంలో నివాసం ఏర్పడటానికి మరో కారణం కూడా ఉన్నది. ప్రతి గ్రామ నివాసశ్చ. ఎందువల్ల అంటే రామరావణ సంగ్రామం జరిగింది. రావణుడు హతుడయ్యాడు, రావణుడు చనిపోయాడు. తర్వాత లంకకి ఎవరు రాజయ్యారు? విభీషణుడు రాజయ్యాడు. విభీషణుడు పరమ భక్తుడు రామునకు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు మానవావతారం. అలా అయితేనే రావణ్ణి చంపగలుగుతాడు కాబట్టి మానవావతారంగా వచ్చాడు శ్రీ మహావిష్ణువు. అలా తన దైవము మానవుడైనప్పుడు రాక్షసులకి నరమాంసం చాలా ఇష్టం. తన దైవమైనటువంటి నరుని జాతి మాంసము తన పరివారం తింటాన్ని విభీషణుడు భరించలేడు. అందుకోసమని రాజ్యంలో శాసనం చేశాడు. ఏమని అంటే ఎవరు కూడా నరమాంసం భక్షించడానికి వీల్లేదు అని శాసనం చేశాడు. వాళ్ళకేమో చాలా ఇష్టం నరమాంసం, రాజుగారేమో తినటానికి వీల్లేదని శాసించాడు. కాబట్టి ఏం చేయాలి? తినకండగా ఉండలేరు, తినటానికి వీల్లేదు. ఈ అవస్థలో వాళ్ళు కొంతమంది పెద్ద రాక్షసులు సమావేశమై ఆలోచించుకున్నారు, ఏమిటి మనకి మరి నోరంతా చచ్చిపడిపోతోంది నరమాంసం తినక, ఏమిటి మార్గం అని ఆలోచించారు.
ఆలోచిస్తే ఒక రాక్షసుడు చెప్పాడు, రే రాముని భక్తుడు కదా మన రాజుగారు విభీషణుడు, రాముడి పర్మిషన్ తీసుకుంటే ఈ సమస్య లేదుగా, విభీషణుడు ఏముండుగా. ఆ రాముడేమో బోళాశంకరుడు, ఆయన ఎవరు శరణు వేడితే వాళ్ళకి వరం ఇచ్చేస్తాడు. మన రాజుగారికే ఇచ్చాడుగా. సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్వ్రతం మమ అన్నాడు రాముడు. నన్ను ఎవరైనా శరణు వేడితే వాళ్ళకల్లా అభయము అన్నాడు. ఎందుకంటే విభీషణుడు వచ్చాడు, శరణు వేడాడు రాముడిని. యుద్ధానికి సిద్ధంగా సముద్ర తీరానికి వచ్చిన సందర్భంలో రావణుణ్ణి వదిలేసి వచ్చి శరణు వేడేటప్పటికి ఆయనకి శరణు ఇవ్వాలా ఇవ్వద్దా అనే దాని మీద చర్చ జరిగింది. రాముడు తటస్థంగా ఉన్నాడు, మహానుభావుడు వింటున్నాడు వాళ్ళ అభిప్రాయాన్ని. సుగ్రీవుడు వాళ్ళు చెప్పారు, అయ్యా నమ్మటానికి వీల్లేదు, వీడిని ఎలక్షన్స్ ముందు పార్టీ ఫిరాయించాడంటే వాడిని ఎలా నమ్ముతాం మనము, సొంత అన్నను వదులుకుని వచ్చాడు, ఇదేదో దాంట్లో ప్లాన్ ఉంటుంది, అందువల్ల వీడిని స్వీకరించడానికి వీల్లేదు అన్నాడు సుగ్రీవుడు. అట్లా ఎక్కువ మంది కాదన్నారు, ఒక్క మన స్వామి మాత్రమే, ఆంజనేయ స్వామి విభీషణుడు చాలా యోగ్యుడు, అతన్ని స్వీకరించవచ్చు అని అన్నాడు. కానీ రాముడు హనుమంతుని మాట విన్నట్టు ఉండకు. ఎందువల్లంటే రాజు సుగ్రీవుడు, యువరాజు అంగదుడు వీళ్ళందరి మాట కాదని ఆంజనేయ స్వామి మాట విన్నట్లుగా అనిపించటం అది శ్రేయస్కరం కాదు. యుద్ధం ముందు పెట్టుకుని ఉన్నారు, నువ్వు ఆయన మాటే విన్నావుగా, ఆయన మాటే వినన్నారు అనుకోండి, వీళ్ళు ఏమవుతుంది. అందుకోసం ఎవరికి కష్టం కలిగించకూడదు, అది రాముని యొక్క స్వభావం. ఆయన ఏమన్నాడంటే ఈ మాట అన్నాడు, సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచి. ఆయన ఎటువంటి వాడు కానీ నన్ను శరణు వేడాడు కాబట్టి అభయం సర్వభూతేభ్య, ఎవరికైనా నేను శరణిస్తాను, అది నా వ్రతము అని చెప్పి విభీషణుడికి శరణు. ఇది తెలుసుగా వాళ్ళకి, ఒరే మన రాజుకే శరణిచ్చాడు ఆయన, అలా అన్నాడు కాబట్టి మనం వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి శరణు వేడుదాం, ఆయన మనకి శాంక్షన్ చేస్తాడు నరమాంసం అని వెళ్ళారు. రాముడి దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. మరి ఆయన అన్నట్లుగా వీళ్ళకి అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి అడిగాడు, ఏమిటి మీ కోరిక? నెమ్మదిగా వాళ్ళు వెలిబుచ్చారు. ఏమని? మాకేమో నరమాంసం తినాలని కోరిక, మా రాజేమో భీషణుడు తినొద్దని శాసనం చేశాడు, కాబట్టి మీరు ఎలాగైనా సరే మాకు నరమాంసం తినేటటువంటి అనుమతి ఇవ్వాల్సినది అని చెప్పి రాముడిని కోరారు. మరి ఆయన అభయం ఇచ్చాడు కదా, మాట ఇచ్చాడుగా, అందుకోసం వెంటనే రాముడు అన్నాడు, అలాగే తప్పకుండా మీరు నరమాంసం తినండి, కాకపోతే ఎక్కడ ఆంజనేయుడు ఉంటాడో ఆ ప్రాంతంలో మినహా మిగతా తోట తినండి అని ఆంజనేయుడి కేసు చూశాడు. అర్థమైపోయింది ఆంజనేయుడికి. అంటే వీళ్ళు ఎక్కడ భక్షించడానికి సిద్ధమైతే అక్కడ ఆంజనేయుడు సాక్షాత్ రామాజ్ఞ. అందువల్ల రాక్షస బాధ నుంచి రక్షకుడు ఎవరు? ఆంజనేయుడు. మనల్ని మెంగకండగా రక్షించాలంటే ఆయనే రక్షిస్తాడు. అందుకోసమని ప్రతి ఊళ్ళో కూడా ప్రతి గ్రామ నివాసస్య భూయాద రక్షణ. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఊరికి విశాఖపట్నం మొత్తానికి ఒకే ఆంజనేయ స్వామి ఆలయం ఉందా? వీధి వీధికి, ప్రాంత ప్రాంతానికి. ఇప్పుడైతే అసలు ఒక్కొక్క ఊళ్ళో ఒకళ్ళని మించి ఒకళ్ళు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని అన్నమాచార్యులు గారు రాసినట్టుగా ఆయన ఏనాడు రాశాడు? 16వ శతాబ్దం ఎప్పుడో రాశాడు. ఇప్పుడు పెరుగుతున్నాడు. ఒక ఊరికంటే ఒక ఊరు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారండి. ఊరు బయట కార్నర్స్ లో, డేంజర్ కార్నర్స్ అన్నింటిలో ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎందుకంటే ఆయన రక్షణ. అట్లా ప్రతి గ్రామ నివాసస్య భూయాద్ రక్షో నివారణే అని కూడా పరాశర మహర్షి చెప్పాడు. అట్లా ఈ శ్లోకాన్ని, ఏమిటి శ్లోకం? ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా
ప్రతి గ్రామ నివాసస్య భూయాత్ రక్షో నివారణే అనే శ్లోకానికి ఒక శ్లోకానికి మనం వివరణ చెప్పుకున్నాం. నేను చెప్పినట్టుగా ఒక శ్లోకం మీకు భోజన సమయం అయింది, ఎక్కువ బాధించకూడదు. అందువల్ల చక్కగా ఆయన్ని సేవించుకుని ప్రతి పూజిత సర్వదేవత సకల దేవతల్ని పూజించినటువంటి ఫలితాన్ని మీరు పొంది యోగక్షేమాలతో వర్ధిల్లుదురుగాక అని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్యవరులు రాజుగారికి, శ్రద్ధగా విన్నటువంటి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.